పక్కా కొలతలతో 2 కిలోల పాలక్ మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. చాలా క్రీమీ అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా స్పెషల్ డిష్ అండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మనకు కావాల్సిన దినుసులన్నీ ఇక్కడే ఉన్నాయండి, ఒకసారి చెక్ చేసుకోగలరు. 10 కట్టల పాలాకు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నామండి 5 మినిట్స్ పాటు. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఇది ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 60 గ్రాములు, అల్లం 20 గ్రాములు, ఇది ఫైన్ పేస్ట్ చేసుకుని వద్దాం. ఆయిల్ 100 గ్రామ్స్ అండి, 20 గ్రామ్స్ జీరా అండి, 50 గ్రాములు గార్లిక్ సన్నగా కట్ చేసుకున్నది వేసుకుందాం. కాస్త బాగా వేపుకుందామండి ఇది ఆయిల్లో. 500 గ్రాముల సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు వేసుకుందాం. ఆనియన్స్ మనకు పింక్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకుందామండి. మనకు ఆనియన్స్ పింక్ కలర్లోకి వచ్చేసాయండి. ఇప్పుడు మనం టమాటో 400 గ్రామ్స్ వేసుకుందాము, సన్నగా కట్ చేసుకున్నవి. మనకి టమాటోస్ బాగా మగ్గిపోయాయండి. 50 గ్రాములు రాళ్ళుప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి. ధనియాల పొడి 40 గ్రాములు, కారం పొడి 50 గ్రాములు, మన హోమ్ మేడ్ గరం మసాలా 50 గ్రాములు వేసుకొని బాగా కలుపుకుందామండి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న 2 కిలోల మష్రూమ్ వేసుకుందాము. మష్రూమ్లో వాటర్ ఉంటాయండి, మనం వాటర్ ఏమి యూజ్ చేయక్కర్లేదు. కలుపుతూ ఉంటే అదే వాటర్ బయటకు వచ్చేస్తుంది మష్రూమ్లో నుంచి. మష్రూమ్ని నిదానంగా కలుపుకోవాలండి, లేదంటే కానీ ముక్క చిదిరిపోతుంది. మనం ముందుగా ఆడిచి పెట్టుకున్న పేస్ట్ వేసుకుందామండి. ఇప్పుడు దీంతో పాటు కుక్ అవ్వాలి. ఇప్పుడు దీంట్లో కాస్త వాటర్ వేసి కడిగేసి వేసుకుందాము. చూసుకోవచ్చండి, మన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. పాలక్ మష్రూమ్ కర్రీ పైన అంతా చుట్టూ అంతా ఆయిల్ వదిలింది. ఈ టైంలో మనం ఒక 200 ml ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి. ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల మంచి స్మూత్ క్రీమ్గా వస్తుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది కర్రీ. దాంతోపాటు మనకి 10 గ్రామ్స్ కస్తూరి మేతి అండి, క్రష్ చేసేసుకోవాలి. మన అద్భుతమైన పాలక్ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా ఎక్సలెంట్గా వచ్చింది. నెక్స్ట్ లెవెల్లో ఉందండి ఆరోమా అయితే. మనం లాస్ట్లో సర్వింగ్ చేసుకునేటప్పుడు ఇలా జింజర్స్ ఇలా సన్నగా పొడుగుగా కట్ చేసుకున్న వేసుకోండి. అలాగే కొత్తిమీర ఫైనల్ టచ్ అప్ అండి. సూపర్గా రెడీ అయిపోయింది.